ఈ కథ ఉమా ఇంకా కిసన్ల కథ. వాళ్ళు చాలా పిసినిగొట్టులు. కిరాణా వస్తువులు కొనడానికి 2 కాసులు పోతాయి. ఈ రోజు నువ్వు ఖచ్చితంగా వంట చేసి తీరాల్సిందేనా? ఖర్చు అవుతుందే. అరే ఉమ్మా పిన్ని, ఈరోజు చిన్నాడికి పుట్టినరోజు, అందుకే ఇంట్లోనే లడ్డూలు చేశాం. ఇదిగోండి. ఏంటి విమలావతి, మేము తనని ఆశీర్వదించామని చెప్పు. ఖచ్చితంగా పిన్ని, చెప్పేస్తాను. ఇదిగోండి, ఈరోజు మనకి భోజనం దొరికింది. అద్భుతం, అద్భుతం, అద్భుతంగా ఉంది. ఎంతటి సువాసన! అరే, నేను ఎంత పని చేశాను! ఇంత రుచికరమైన లడ్డుని చాలా త్వరగా తినేశాను. ఇది నా ఆకలిని పోగొడుతుందనుకుంటే రెట్టింపు చేసిందే. అయినా ఖర్చు చేయకూడదు. మీ ఆకలి తీర్చాలన్న ఉద్దేశంతో మీ మూటలో ఉన్న ఆ డబ్బు గుర్తింపు మారిపోతుందేమో చూడండి. కాస్త అదుపు చేసుకోండి. సరే, ఆకలిని కావాలంటే అదుపు చేసుకుందాం. కానీ ఈ లడ్డు సువాసన, ఈ లడ్డు రుచి నాలుక మీద నుండి పోవడం లేదు. సరే, దీని గురించి మర్చిపోవడానికి నిద్రపోదాం. లడ్డు, నేను దాన్ని మర్చిపోలేకపోతున్నాను. నాకు కూడా. ఇదిగోండి డబ్బులు. ఇందులో లడ్డు చేయడానికి కావలసిన వస్తువులు రాశాను. వెళ్ళి తీసుకురండి. మంచిది, నా మనసులో ఉన్న మాటని నువ్వు కనిపెట్టేశావు. నేను ఇలా వెళ్ళి అలా వస్తాను. ఆహా, ఎంతటి సువాసనో! అరెరెరెరెరే, వాసన అదిరిపోయింది. అత్త, లడ్డూ చేస్తున్నావా? లడ్డూనా? అదేమీ లేదే. నువ్వేం మాట్లాడుతున్నావు? పక్కింటి వాళ్ళు ఏమన్నా చేసుంటారు. ముందు నువ్వు బయలుదేరు. ఉన్నదేమో 2, కానీ లడ్లు 3 ఉన్నాయి. ముందు మనం మనిషికో లడ్డు చొప్పున తినేద్దాం. ఓరి దేవుడా, చాలా రుచిగా ఉంది. అయ్యా బాబోయ్! ఇదెలా తీసుకుంటారు? కష్టపడి చేసింది నేను, దీన్ని మీరు తీసుకుంటారా? కానీ లడ్డూలు చేద్దామని చెప్పిన ఆలోచన ఎవరిది? కానీ డబ్బులు తీసిచ్చిందెవరు? అరే, ఎవరు డబ్బులిస్తే ఏంటి? తినబోయేది నేనే. లేదు నేను. లేదు నేనే. నేను. నేనే. అయితే సరే, దీన్ని సగం చేసేద్దాం. అలా అయితే సరే. లేదు లేదు లేదు, కాస్త అటువైపు. ఇందులో నీ భాగమే ఎక్కువగా ఉంది. అరే లేదు లేదు, చిన్నదిగానే ఉంది. ఇది సరిగ్గానే ఉంటుంది. లేదు, మీ వైపు కాస్త పెద్దదిగా ఉంది. ఇటువైపు. లేదు, ఇటువైపు. సగం సగం లడ్డు తినాలనే వాళ్ళ ఆలోచన పనిచేయలేదు. చివరికి ఎలా అయితేనే వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడకూడదని నిబంధన పెట్టుకున్నారు. అంతేకాదు, ఎవరి నోటమ్మట ముందు మాటొస్తుందో వాళ్ళు నిబంధన ఇంకా లడ్డూ తినడంలో ఓడిపోయినట్టు అర్థం. తను ఖచ్చితంగా ఉండలేదు, కాబట్టి ఈ నిబంధనలో నేనే గెలుస్తాను. ఎంతసేపు మాట్లాడకుండా నోరు మూసుకుని ఉంటారు? నేనేదైనా మాట్లాడితే ఆయన ఖచ్చితంగా మాట్లాడతారు. ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు. ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకుంటూ అలాగే నిద్రపోయారు. లేచాను. నా నోటి నుండి ఒక్క మాట కూడా రాకూడదు. మళ్ళీ పడుకుందాం. అది సరే, నేను నిద్రపోతూనే ఉంటాను. నేను నిద్రలేగవను, ఆయనతో మాట్లాడను.
అరే ఏంటి తలుపులు మూసున్నాయి? అత్తయ్యా అత్తయ్యా ఉమా అత్తయ్యా తలుపు తెరవండి. ఎందుకు ఇలా తలుపు కొట్టేస్తున్నావు? ఎక్కడైనా బయటకెళ్ళి ఉంటారు. బయటకెక్కడికైనా వెళ్ళుంటే బయట వైపే గొల్లెం వేసి ఉంటుంది. లోపల నుంచి ఎవరూ ముయ్యరు. లోపల గడేస్తారా? ఇక్కడ ఏమైనా సమస్య జరుగుతోందా? మనల్లో ఒకళ్ళు కూడా 2 రోజులుగా అతన్ని చూడలేదు. మనం ఇప్పుడు తలుపుల్ని బద్దలు కొట్టాలి, కొంచెం పొదుపు చేసి. అరే మన కిషన్ మావయ్య, ఉమా అత్తయ్య వాళ్ళకున్న పిసినారితనం వల్ల ఒక్క రొట్టెని కూడా 2గా విడతీయరు. తలుపులు విరిగిపోతే అప్పుడేం చేస్తారు? అరే ఆలోచించడానికి సమయం లేదు, తలుపుల్ని బద్దలు కొట్టండి, కొంచెం పొదుపు చేసి. ఇప్పుడు ఉన్నది ఒక్క మార్గమే. అరే మీరిద్దరు ఇక్కడే ఉన్నారా? మావయ్య, అరే మావయ్య, అత్తయ్య, అరే వీళ్ళిద్దరికి అసలు ఏమైంది? లేవట్లేదు, కొంచెం పొదుపు చేసి. అరే మనం అనుమానించినట్టు ఇక్కడ జరగట్లేదే. అరే మనం దేనికోసమైతే భయపడ్డామో అదే జరిగింది, కొంచెం పొదుపు చేసి. మా అత్తయ్య మావయ్య ఇప్పుడు లేరు. లేదు. ఇది ఎలా జరిగిందో తెలియట్లేదే. ఇప్పుడు మనం ఏం చేద్దాం? నిప్పు. అరే ఎవరైనా అత్తయ్యని మావయ్యని కాపాడండి. అరే ముందు నిన్ను నువ్వు కాపాడుకో. ఓరి భగవంతుడా. మంటలు మంచం దాకా వ్యాపించాయి. అరే త్వరగా లేచి ఇక్కడి నుంచి పరిగెత్తు. చివరికి నేనే గెలిచాను. కాపాడండి, కాపాడండి. అరే ఇది అత ఆత్మనా? మంటలు. అరే ఇక్కడ భూతం గీతం లాంటివి ఏమీ లేవు. మేమింకా ప్రాణాలతోనే ఉన్నాం. అరే అవును, వీళ్ళు నిజంగానే ప్రాణాలతోనే ఉన్నారు. ఏం మాట్లాడుతున్నారు మీరు? ముందు వెళ్ళి మంటలు ఆర్పండి. అరే మన లడ్డు. అరే ఇది కాలిపోతోందండి. లేదు. ఉడంక విజయనగరంలోనే అందరికంటే ఒక పెద్ద వ్యాపారి. ఆ అందరికంటే చాలా పిసినారోడు. కానీ అతను తన కొడుకుని పెంచే విషయంలో తన పిసినారితనాన్ని చూపలేదు. ఎంతో ప్రేమగా అక్కరతో ఒక యువరాజులా పెంచి పెద్ద చేశాడు. అరే నా సుపుత్రుడా, నేను కింద పడిపోవడం చూసి నీకు నవ్వొస్తుందా? అలా అయితే నేను ఇంకోసారి కింద పడతాను. నాన్న మీరు కింద పడేటప్పుడు ఎంత అందంగా ఉన్నారో తెలుసా? మీరు సరిగ్గా చెప్పారు యజమాని. అందువల్లే ఆయన ఇంత ఇదిగా పడి లెగుస్తున్నారు. నోరు మోసుకున్నాడా? ఇలా చూడు పుత్రుడా, ఇప్పుడు నువ్వు పెద్దోడుగా ఎదిగిపోయావు. అంచేత అల్లరి పనులు చేయడం నువ్వు ఆపేయాలి. నీ పెళ్లి గురించి కూడా ఒకసారి ఆలోచించయ్యా, అర్థమైందా? నీ పెళ్లి ఎప్పుడెప్పుడు అవుతుందా అని నాకు దిగులుగా ఉంది. కొంచెం పొదుపు చేసి. నాన్న పెళ్లి విషయంలో ఇంత తొందరపడ్డం అంత మంచిది కాదు.
మనకి మంచి అమ్మాయి దొరకాలి కదా. అరే అమ్మాయిలకి కరువాయంటే ఇక్కడ చాలా మంది ఉన్నారయ్యా. నువ్వు సరే అని ఒక మాట చెప్తే చాలు కొంచెం కొంచెం పొదుపు చేసి అదంతా సరే గాని నీకు ఎలాంటి అమ్మాయి కావాలి చెప్పు. అలాంటి ఒక అమ్మాయి చాలా తెలివైనదిగా ఉండాలి. అప్పుడే మన కుటుంబంలో తన లెక్కల్ని బాగా చూడగలుగుతుంది. నేను పెళ్లి చేసుకునే అమ్మాయి ఖర్చు ఎక్కువ పెట్టిందంటే నా డబ్బులు మొత్తం ఖర్చు అయిపోతుంది. ఏంటి ఈ విషయం గురించి నేను ఒకసారి కూడా ఆలోచించలేదే. అరే నా బంగారు కొండ, ఇప్పుడు నువ్వు తెలివైన వాడివి అయిపోయావు. కానీ పుత్రుడా, నువ్వు చెప్పినట్టు అమ్మాయి ఎక్కడ దొరుకుతుంది? కొంచెం కొంచెం పొదుపు చేసి. కొంచెం కొంచెం పొదుపు చేసి కాదు నాన్న, ఊరు మొత్తం తన్ని మనం వెతకాలి. నేనే ప్రతి చోటికి స్వయంగా వెళ్లి వెతుకుతాను. నాకు నమ్మకం ఉంది ఎక్కడైనా ఒక తెలివైన అమ్మాయి నాకు ఖచ్చితంగా దొరుకుతుందని. అలా అయితే నువ్వు తోడికి ఆయన్ని కూడా తీసుకువెళ్ళ. బాగా ఆరా తీసి ఒక తెలివైన మంచి అమ్మాయిని మన ఇంటికి తీసుకురా, అర్థమైందా? మంగళ్ గుర్రం ఇంకా రామంతో తన కోసం ఒక తెలివైన తనకి తగిన అమ్మాయిని కనిపెట్టడానికి బయలుదేరాడు. అరే ఎందుకిలా చేశారు? మీకు కళ్ళు కనపడడం లేదా? గుర్రాన్ని అదుపు చేయలేకపోయారు కదా, మరి పైనెక్కేలా కూర్చున్నారు? మంగళ్ ఆ అమ్మాయిని చూడగానే ఒక నిర్ణయానికి వచ్చాడు. అదేమిటంటే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని. కానీ అంతకంటే ముందు అతను ఒక విషయాన్ని తెలుసుకోవాలి. అదేమిటంటే ఆ అమ్మాయి తెలివైందా కాదా అని. ఏ అమ్మాయి, నీ అందం అద్దుమించిపోతోంది. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మీరు కూడా చూడ్డానికి అందంగానే ఉన్నారు, కానీ పెళ్లి గురించి మీరు మా నాన్నతోనే మాట్లాడాలి. అదంతా నేను చూసుకుంటాను, కానీ దానికి ముందు ఒక నిబంధన. ఆ నిబంధనని నువ్వు ఒప్పుకున్నావంటే నా దగ్గరికి చెప్పు. నిబంధన? ఎలాంటి నిబంధన? ఈ ధాన్యాలతో నువ్వు పులుసు, కూర, అన్నం, పెరుగంతా చేయగలవా? అలా నువ్వు చేయగలిగావనుకో, అప్పుడే నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఇది ఎలాంటి నిబంధన? దీంతో పులుసు, కూర, అన్నం, పెరుగు చెయ్యగలమా? నేను చెయ్యలేను, అందుకే నాకు పెళ్ళొద్దు. మంగళ్ అర్థం చేసుకున్నాడు ఆ అమ్మాయికి తను పెట్టిన నిబంధన అర్థం కాలేదని. ఆ తర్వాత అతను అక్కడి నుంచి మళ్ళీ వెతుక్కుంటూ బయలుదేరాడు. ఈ విధంగా మంగళ్ చాలా మంది అమ్మాయిల్ని చూశాడు, కానీ తను పెట్టిన నిబంధనకు సమాధానం ఎవరికీ తెలియలేదు. యజమాని, మనం కాసేపు విశ్రాంతి తీసుకుందాం. నడిచి నడిచి కాళ్ళంతా చాలా నొప్పిగా ఉంది. లేదు లేదు, అస్సలు కుదరదు. మాట్లాడకుండా వెళ్ళండి. విశ్రాంతి అంతా ఏం వద్దు. ఎప్పుడు చూసినా విశ్రాంతి తీసుకోవాలి. నేను అర్థం చేసుకున్నాను, నువ్వు కూడా నీరసపడిపోయావు. అలాంటే సరే, ఈరోజు మనం ఇక్కడే విశ్రాంతి తీసుకుందాం. అయ్యగారు, మేము ప్రయాణం చేసి బాగా నీరసపడిపోయాం. ఈరోజు రాత్రి మేము ఇక్కడ ఉండొచ్చా? నువ్వు చెప్పేదంతా నిజమే, కానీ మా ఇంట్లో తినడానికి ఏమీ లేదు. ఈ రోజు మా ఇంట్లో పొయ్యి కూడా వెలగలేదు. ఎందుకు కుదరదు? ఏ ఆక్షేపణ లేకుండా మీరు ఇక్కడ ఉండొచ్చు. దారిన పోయే వాళ్ళకి సేవలు చేయడం ధర్మం కదా. మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి, నేను వెళ్ళి మీ భోజనాలకి ఏర్పాట్లు చూస్తాను. మంగళకి మోహిని బాగా నచ్చేసింది. యజమాని, ఈ అమ్మాయి చూడటానికి చాలా మంచిదిలాగా అనిపిస్తుంది. బానే ఉంది, కానీ తిను తెలివైనదా కాదా అని నేను పరిశోధించాలి. ఏ అమ్మాయి, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నువ్వు నాకు తెగ నచ్చేసావు, కానీ దానికి ఒక చిన్న నిబంధన ఉంది. పెళ్లి చేసుకోవడానికి షరతులా? ఈ బస్తాలో ఉన్న ధాన్యాలతో నువ్వు పులుసు, కూర, అన్నం, పెరుగంతా చేయగలవా? నువ్వు మాత్రం అలా చేసావనుకో, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఖచ్చితంగా, ఇది చాలా సులభం. మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి, నేను అన్ని త్వరగా చేసి ఉంచుతాను.
మోహిని ఈ విషయం చెప్పగానే మంగళ్కి ఏదో అయిపోయింది. ప్రయాణం చేసినందువల్ల నీరసించిన మంగళ్ ఒళ్ళు మొత్తం అలిసిపోయినందువల్ల బాగా నిద్రపోయాడు. కొన్ని గంటల తర్వాత అక్కడ మోహిని వచ్చి అతన్ని లేపింది. రండి, భోజనాలు సిద్ధంగా ఉన్నాయి. మంగళ్ళది ఆశ్చర్యంగా చూశాడు. అతనితో ఏవేం చేయగలదో తను చెప్పినట్టే వాటన్నిటినీ మోహిని చేసి తీసుకొచ్చింది. ఇదంతా నువ్వు ఎలా చేసావు? ఇదంతా చాలా సులభమైన విషయం. నేను ముందు బియ్యాన్ని తీసుకున్నాను. కొద్ది బియ్యాన్ని వంట కోసం ఉంచుకుని మిగతావి అమ్మేశాను. అందులోంచి దొరికిన డబ్బుతో నేను కాయగూరలు, పప్పు, నూనె, పెరుగు కొన్నాను. మోహిని తెలివితేటలకి మంగళ్ చూసి సంతోషించాడు. అద్భుతం, నిజంగానే నీకు తెలివి ఎక్కువ. నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను. అదంతా సరే, దానికి ముందు నా ఇష్టాన్ని కూడా మీరు తెలుసుకోండి. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం కుదరదు. ఎందుకు? ఎందుకంటే నువ్వు చాలా స్వార్థపరుడుగా ఉన్నావు. నీ గుర్రం పరిస్థితి చూసావా? అలాగే రాముడి పరిస్థితి కూడా చూడు. వాళ్ళిద్దరూ నీకోసం పనిచేసేటప్పుడు వాళ్ళ గురించి నువ్వు పట్టించుకోవడం లేదు. అంతా సరే, నువ్వెందుకు ఇదంతా ముందే చెప్పలేదు? ఎందుకంటే నువ్వు వేసిన షరతులన్నీ నేను పూర్తి చేయలేనని నువ్వు అనుకున్నావు. అర్థమైంది. నువ్వు చెప్పేదంతా నిజమే. ఇకపై నేను అలా అంతా అస్సలు చెయ్యను. మోహిని చెప్పిన దానికి మంగళ్ బాధపడ్డాడు. కాని అదే సమయంలో తను చెప్పింది అతనికి అర్థమైంది. దాని గురించి ఆలోచిస్తూ మాట్లాడకుండా అక్కడి నుంచి బయలుదేరాడు. కొన్ని రోజుల తర్వాత ఎడ్ల బండిలో వెళ్తూ ఉన్న మోహిని మంగళ్ తన గుర్రానికి ప్రేమగా ఆహారం పెట్టడం చూసింది. సూర్యుడు పైకొచ్చేశాడు రామా. ముందు తినేసి విశ్రాంతి తీసుకోండి, పనంతా తర్వాత చూసుకుందాం. అరే నువ్వా? నేను ఇటువైపు వెళ్తున్నప్పుడు మిమ్మల్ని చూశాను. మీరు చాలా మారిపోయారే. అవును, ఆ రోజు నువ్వు చెప్పిందంతా బాగా అర్థమైంది. ఇది నిజంగా చాలా మంచి విషయం. సరే, నువ్వు ఇప్పుడైనా నన్ను పెళ్లి చేసుకుంటావా? మంగళ్ ఇప్పుడు మారిపోయాడు. అందువల్ల మోహిని అతన్ని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత తన తెలివితేటలతో మంగళ్ కుటుంబాన్ని, అతని డబ్బుని మోహిని చాలా బాగా చూసుకుంది. అమ్మా ఇలా చూడండి, అక్కడ మంగళ్ కి మోహిని దొరికింది, నాకేమో లైఫ్. If you like this video, subscribe to our channel Murthy Media.